Good morning today. Welcome to Niragir Degree and PG College video classes. Okay. Last video lo Rolle's theorem మీద ప్రాబ్లమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటే ఇంపార్టెంట్ థీరమ్స్ అండి 4 థీరమ్స్ ఉంటాయి మనకి 3 థీరమ్స్ ఉంటాయి ఇన్ థర్డ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ వన్ లాంగ్ ఆన్సర్ ఉంటుంది మనకి అక్కడ. సో రోల్స్ మీద ప్రాబ్లమ్స్ చేసినాం. ఇప్పుడు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ మీద ప్రాబ్లమ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థీరం స్టేట్మెంట్ చూద్దాం. ఎఫ్ మ్యాప్ ఏ టు బి ఆర్ బి ఏ ఫంక్షన్ సచ్ దట్ రోల్స్ థీరం ఎగ్జిస్ట్ అవుతుందండి ఇక్కడ. సో రోల్స్ థీరం చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ అండి. దిస్ ఇస్ ద ఓపెన్ ఇంటర్వెల్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కండిషన్. అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని సెకండ్ కండిషన్ ఉంటుందండి. థర్డ్ కండిషన్ ఉంటుంది, అక్కడ థర్డ్ కండిషన్ ఏమి ఉండదు. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సి బిలాంగ్స్ టు ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి దెన్ ఇంప్లైస్ దిస్ ఇస్ ద కండిషన్. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ ఈజ్ ద లెగ్రాంజెస్ థీరం స్టేట్మెంట్. ఇంపార్టెంట్ థీరం అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. సో ఏం చేయమంటుండు, ఏమి ఇచ్చిండు ఒక్కసారి చూద్దాం. కంటిన్యూస్ అని ఇచ్చిండు, డిఫరెన్షియబుల్ అని ఇచ్చి ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండండి. ఇంతకుముందు దాంట్లో ఏంది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అని ఇచ్చి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 రోల్స్ థీరం చేసినాం కానీ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 చేయమంటుండు. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేసినాం మనం. ఎం ఈక్వల్స్ టు ఎం అనుకొని ఎం నాట్ ఈక్వల్స్ టు ఎం అనుకుంటున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 అజంప్షన్ నాట్ ఈక్వల్స్ టు 0 అజంప్షన్ చేసి ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ నాట్ ఈక్వల్స్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ నుంచి చూసుకుని చేసి రోల్స్ థీరం చేసినాం కానీ బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లెగ్రాంజెస్ థీరం ఎలా చేసినామో చూద్దాం ఒకసారి. నౌ వి డిఫైన్ ద ఫంక్షన్ ఫై మ్యాప్ ఏ టు బి క్లోజ్ ఇంటర్వెల్ ఏ టు బిఆర్. సో ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నామంటే దెన్ ఆటోమేటికల్లీ వి కన్సిడర్ ద వాల్యూ. అంటే మ్యాపింగ్ డిఫైన్ చేసినామంటే ఫంక్షన్ కన్సిడర్ చేసుకోవాలండి. అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అక్కడ ఏముంది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఎఫ్ మ్యాప్ ఏ టు బిగా అండి. ఇక్కడ మనం ఫై మ్యాప్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి ఆర్ వరకు కన్సిడర్ చేసుకుంటున్నాం. చేసుకొని దెన్ వి డిఫైన్ ఏ ఫంక్షన్ అండి. వి డిఫైన్ ఏ మ్యాపింగ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి కంపల్సరీ ఫంక్షన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ ఏ కామా బి అనేది దేంట్లో ఉందండి ఫంక్షన్ ఎఫ్లోనే కదా. సో దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి వి కన్సిడర్ కేఎక్స్. సో ఇక్కడ కే ఈజ్ ద కాన్స్టెంట్ వెన్ కే ఈజ్ ద కాన్స్టెంట్ డిటర్మైన్డ్ బై ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి నుంచి. ఓకే, దట్స్ వై ద ప్రాసెస్ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్, ఫై ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ, ఫై ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి. బట్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి బై ద రోల్స్ థీరం కానీ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి ఎలానో ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి కదా. అంటే ఫై ఆఫ్ ఏ వాల్యూ ఏంటిది మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ, ఫై ఆఫ్ బి వాల్యూ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ. హియర్ ద క్యాన్సల్డ్ ఎలిమెంట్స్ ఓన్లీ కేఏ కేబి ఒకసారి ఇటు సైడ్ తీసుకొచ్చిన అనుకోండి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అటు సైడ్ తీసుకెళ్తే కే ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఏ మైనస్ బిని కూడా అటు సైడ్ పంపించేస్తే కే ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ బి. ఒకసారి చూడండి ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ. ఓకే, మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏంటిది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అండి. అంటే ఇక్కడ కే వాల్యూ ఏంటిది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ బి. అంటే ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ అనేది ఏమొస్తే సరిపోతుందండి మైనస్ కే వస్తే సరిపోతుంది కదా. ఆర్ మైనస్ కే ఈక్వల్స్ అయినా కే ఈక్వల్స్ అయినా ఎఫ్ డాష్ ఆఫ్ సి వస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా రాయొచ్చు. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ మైనస్ కే వచ్చింది అనుకోండి, మైనస్ కే వాల్యూ ఏంటిది ఇటు సైడ్ పంపిస్తాం కాబట్టి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఏ మైనస్ బి కదా. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది బి మైనస్ ఏ అవుతుంది. మనకు అదే ఫామ్లో వస్తుంది కదా. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ మైనస్ కే అని ఫైండ్ అవుట్ చేసారు. ఎనీవే హియర్ ఫస్ట్ కే ఈక్వల్స్ రాసుకున్నారండి. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై మైనస్ ఏ మైనస్ బి ఉంది కానీ కామన్ తీసేసారు, బి మైనస్ ఏ అని రాస్తారు. మైనస్ ముందు రాసి కే ఈజ్ ఏ కంటిన్యూస్ ఆన్. ఇప్పుడు ఇక్కడ కే అనేది కంటిన్యూస్ అవుతుంది అని క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. కే కంటిన్యూస్ అయినప్పుడు కే ఇంటూ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి కే ఇంటూ ఎక్స్ కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ క్వశ్చన్లో కంటిన్యూస్, ఇక్కడ కే ఇంటూ ఎక్స్ అనేది కంటిన్యూస్ అంటున్నాం. ఓకే,
ఎఫ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కే కంటిన్యూస్ అని ఎలా చెప్తున్నాం, ఇక్కడ ఎఫ్ అనేది కంటిన్యూస్ కాబట్టి అండి, కే కంటిన్యూస్ అని ఎలా చెప్తున్నామండి, ఈ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బి మైనస్ ఏ టర్మ్స్ ఉన్నాయి ఇందులో, ఎఫ్ అనేది కంటిన్యూస్ కాబట్టి కే కూడా కంటిన్యూస్ అంటున్నా, కే ఈజ్ కంటిన్యూస్, ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, ఎక్స్ అనేది క్వశ్చన్లోనే ఉంది మనకి. సో ఆ రెండు కంటిన్యూస్ అయినప్పుడు దేని మల్టిఫికేషన్ కూడా కంటిన్యూస్. ఓకే, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అని తెలుసు మనకి, అబౌవ్ నుంచి కేఎక్స్ అనేది కంటిన్యూస్ అని తెలిసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది, కేఎక్స్ కంటిన్యూస్ అని అబౌవ్ ఫంక్షన్ నుంచి తెలిసింది. సో దర్ ఎడిషన్ కూడా కంటిన్యూస్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫై ఆఫ్ ఎక్సే కదా, అజమ్ చేసుకున్నాం కానీ ఫై మ్యాపింగ్ ఏ టు బిఆర్ అని అజమ్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ వాల్యూ ఫై ఆఫ్ ఎక్స్ అని. సో ఫై ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయింది, పక్కన పెట్టండి. అండ్ కే అనేది డిఫరెన్షియబుల్, ఎలా డిఫరెన్షియబుల్ అవుతుంది, ఇక్కడ కేలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఎఫ్ వాల్యూసే ఉన్నాయి, ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అని తెలుసు కాబట్టి కే కూడా డిఫరెన్షియబుల్, కే ఈజ్ డిఫరెన్షియబుల్. ఓకే, కే ఈజ్ డిఫరెన్షియబుల్ అని ఓపెన్ ఇంటర్వెల్ ఏబి, కే డిఫరెన్షియబుల్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్, కే డిఫరెన్షియబుల్ ఎక్స్ డిఫరెన్షియబుల్, కే ఇంటూ ఎక్స్ డిఫరెన్షియబుల్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అని మనకు తెలుసు ఆల్రెడీ రోల్స్ థియరం నుంచి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్, కేఎక్స్ డిఫరెన్షియబుల్, దేర్ ఎడిషన్ ఆల్సో డిఫరెన్షియబుల్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫై ఆఫ్ ఎక్స్, ఫై ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది, ఫై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అయింది, ఫై ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అయింది, హియర్ ఫై ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది, కంటిన్యూస్ అయింది. అండ్ దట్ సాటిస్ఫైస్, ఫై ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరమే. ఇంతకుముందు ఫై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అయింది అండ్ ఫై ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది. స్టార్టింగ్లో ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి కూడా తీసుకున్నాం కానీ, స్టార్టింగ్లో ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి కూడా తీసుకున్నాం కాబట్టి సాటిస్ఫై అవుతుంది. ఓకే, బై రోల్స్ థియరం. రోల్స్ థియరం ఏంది, కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ అంటే ఎఫ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ థియరం ఏంది, ఎఫ్ అనేది కంటిన్యూస్, ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, త్రీ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో కదా. అట్ ద సేమ్ టైం హియర్ ఫై ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి అయింది కాబట్టి ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో, ఫై డాష్ ఆఫ్ జీరో, ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో కాబట్టి యాక్చువల్గా ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. ఫై డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, కే ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ కే ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే, ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఈక్వల్స్ టు జీరో, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు మైనస్ కే, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు మైనస్ కే అంటే మైనస్ కే ఈక్వల్స్ టు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి కే ఈక్వల్స్ టు ఏంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై కే ఈక్వల్స్ టు ఓన్లీ అంటే ఏ మైనస్ బి, మైనస్ కే కాబట్టి ఇట్స్ వాల్యూ బి మైనస్ ఏ. ఇదేగా మనకు ప్రూవ్ చేయవలసింది, మీరు ఏం చేయలేదండి, అబ్జర్వ్ చేయండి. ఇందులో అంత మ్యాటర్ ఏముంది, కే కంటిన్యూస్ అయింది, ఎక్స్ కంటిన్యూస్ అయింది, కే ఇంటూ ఎక్స్ అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయింది, ఇక్కడ ఏబో కేఎక్స్ కంటిన్యూస్ అయింది, దేర్ ఎడిషన్ కూడా కంటిన్యూస్ అయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అనేది ఫై ఆఫ్ ఎక్స్, సో ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. అట్ ద సేమ్ టైం కే డిఫరెన్షియబుల్ అయింది, ఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది, కే ఇంటూ ఎక్స్ కూడా డిఫరెన్షియబుల్. అండ్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది, కేఎక్స్ డిఫరెన్షియబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎడిషన్ కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది. దిస్ ఈజ్ అని ఇస్ నథింగ్ బట్ ఫై ఆఫ్ ఎక్స్, అంటే ఫై ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, రోల్స్ థియరం ఎగ్జిస్ట్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, కంటిన్యూస్ అయింది, ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి స్టార్టింగ్లో ఉందండి, ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో, ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు జీరో, యాక్చువల్గా ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ కదా, దీన్ని డిఫరెన్షియేషన్ చేసి సి అప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. స్టార్టింగ్లో కూడా చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మీరు ఓన్లీ దిస్ కన్సిడరేషన్ ఓన్లీ ఇంపార్టెంట్, ఫై ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఫై ఆఫ్ బి, హియర్ ఓన్లీ సింప్లిఫై, కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అక్కడ కే ఈక్వల్స్ టు మైనస్ కే అని రాస్తున్నామండి. దిస్ ఇస్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. చూసుకోండి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాం.